ఈ సమయం వచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా యొక్క విన్నపాన్ని మన్నించి ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రార్థనకు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క సాక్ష్యం చెప్పుకోవాలంటే సాక్ష్యం చెప్పాలంటే ఎన్నో ఉంటాయి, కానీ దేవుడు నా పట్ల చేసిన ఇది ఒక బహుమానం కాబట్టి దీన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ యొక్క దినాన ఇక్కడ నిలబడి ఉన్నాను. మొదటిగా ఈ జిమేమాకి నాకు వివాహం అయిన ఒక 5-6 నెలల తర్వాత ఒక ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన తర్వాత అది ఆమెకి బ్లడ్ అధికంగా లేక తక్కువ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది పోయింది అన్నమాట. ఆ తర్వాత నుంచి ఇంకా ప్రెగ్నెన్సీ అనేది ఇంకా రావడం లేదు. ఇంకా ఏం చేశారంటే చాలామంది ఇంకా అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాదు, ఇంకా అమ్మాయి ఇంకా వేస్ట్, ఇంకా ఎందుకు అని చెప్పి ఇంకా అలాగా మాట్లాడడము, ఇంకా ప్రెగ్నెన్సీ ఏమొస్తాయి అమ్మాయికి, బలహీనంగా ఉంది, రక్తం లేదు అని చెప్పి అలాగా ఎన్నో మాటలు వచ్చాయి, ఎంతోమంది సనుగులు వచ్చాయి. కానీ అవన్నీ నేను ఏ రోజు కూడా పట్టించుకుంది లేదు. దేవుడు ఎవరికి ఎప్పుడు ఏ బహుమానం ఇవ్వాలో ఆయనకి తెలుసు. కాబట్టి మనం దానికోసం ప్రార్థన చేయాలి తప్ప మనం ఏంటి ఇంకా జరగలేదు, ఇంకా దేవుడు ఈ కార్యం ఎందుకు లేట్ చేస్తున్నాడు అని చెప్పి మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. దేవుడు చేయాల్సిన ప్రతి ఒక్క కార్యం అనేది ఆయన సమయాన్ని బట్టి, ఆయన అనుకూలతను బట్టి ప్రతి కార్యాన్ని ఆయన సిద్ధపరిచి మన కోసం ఎప్పుడో ఉంటాడు. అలాగే జిమ్మమ్మకు కూడా అలాగే ప్రెగ్నెన్సీ లేని ఇంకా అలాగా కొనసాగుతున్న రోజులు తర్వాత ఇక్కడ మన అందరమే నాటకం వేసాం కదా. ఏ నాటకం? పాపం మిగిల్చిన భారం. ఇక నాకు తెలిసి ఇక ఆ రోజు జమీమాను కూడా అయ్యగారు ఉండి నువ్వు కూడా నాటకం వేయాలి అని చెప్పి అన్నారు. నేను ఇంకా కొందరేమంటే ఇంకా అసలు నువ్వు వేయలేవు, నీకు అసలు మాట్లాడడమే రాదు, ఇదేంటి చెప్పి నువ్వు ఎలా డ్రామా వేయగలవు అని చెప్పి జమీమాని మేము హేళన చేసాం. కానీ అక్కడ మనందరిలోకి బాగా నటించింది జమీమానే. అలాగే ఎందుకంటే అక్కడ నాకు తెలిసి నేను ఒకటి అనుకుంటాను, ఆ నాటకం వేయబట్టే కానేమో జిమ్మాకి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి. నిజం, ఆ రోజు అప్పుడు దాకా ప్రెగ్నెన్సీ అనేది ఆమెకి లేదు. ఆ నాటకంలో ఆమెకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో ఆ నాటకం వేసిన 10 రోజులకి ఆమెకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. నేను ఇప్పటికే అది అనుకుంటాను, ఆ నాటకం అయిపోతే నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి ఆ అమ్మాయితో అంటాను. అది దేవుడు ఆ అమ్మాయి, ఎందుకంటే ఆమె దైవజనుల మాట విని దేవుడి పని చేసింది కాబట్టి దేవుడు ఆమెకి బహుమానం అనేది ఇచ్చాడు. అదే దేవుడి పని చేయకుండా ఆయుష్ ప్రకారంగా ఉంటే ఇప్పటికీ ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చేదో రాదో మరి మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే దైవజనుల మాట విని ఆవిడ ఆ యొక్క డ్రామా అయితే వేసిందో అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. ఇంకా జేమ్స్ గురించి ఇంకా చెప్పాలంటే నాకైతే ఏం లేదు. కానీ ఆ యొక్క నేను ప్రతి ఒక్కరు ఒకటి అనుకున్నారు, ఆ అమ్మాయికి ఖచ్చితంగా అంటే 9 నెలలు కూడా కొంచెం జరిగిపోయింది కూడా. ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే అమ్మాయికి ఆడపిల్ల అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. మా కుటుంబ సభ్యులు కానీ, ఇంకా రక్త సంబంధులు, సంఘస్థులు కానీ ప్రతి ఒక్కరు అమ్మాయికి ఆడపిల్ల అనుకున్నారు. కానీ నేనైతే ఒకటి కన్ఫర్మ్ అయ్యాను, దేవుడు నాకు ఒక మగపిల్లాడిని ఇవ్వాలని. ఎందుకంటే నేను మగపిల్లాడిని అంటే ఏదో నాకు హోదా కోసమో, లేదంటే మగపిల్లాడైతే నాకు సంపాదించి పెడతాడని దానికోసం కాదు నేను మగపిల్లాడిని అడిగింది. మగపిల్లాడు ఎందుకంటే నేను అడిగింది ఈ యొక్క సన్నిధానంలో నేను ఎలాగైతే పరిచర్య చేస్తానో అలాగే నా తర్వాత కూడా నా కుమారుడు కూడా అలాగే ఈ యొక్క సన్నిధానంలో దేవుడికి నమ్మకంగా ఉండి ఈ యొక్క సన్నిధానంలో నా కుమారుడు కూడా పరిచర్య చేయాలని ఆ యొక్క విశ్వాసంతోనే, ఆ యొక్క నమ్మకంతోనే కుమారుడిని కావాలని చెప్పి నేను అనుకున్నాను. ప్రతి ఒక్కరు ఏం చేశారంటే హాస్పిటల్ లాగా కడేసిన తర్వాత కూడా నాకు తెలియదు ఎవరనేది. నేనైతే ఒకటి కన్ఫర్మ్ అయ్యాను, మగపిల్లాడే పుడతాడని చెప్పి. కానీ ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళినా కూడా నన్ను నమ్మించేదానికి నీకు ఆడపిల్ల పుట్టింది అని చెప్పి అంటున్నారు. కానీ నేను కూడా నాకు నమ్మకం అయితే లేదు, ఏంది ఆడపిల్ల పుట్టదు కానీ మగపిల్లాడే పుడతాడు ఏంది అని చెప్పి అదొక నమ్మకం మీద హాస్పిటల్కి వెళ్ళాను. అంతకుముందే అమ్మాయికి ప్రెగ్నెన్సీలో కలలో టీచర్ గారు పోయి మామిడికాయలు, జామకాయలు ఏదో ఇచ్చిందంట. ఆ యొక్క కలభావం కూడా టీచర్ చెప్పింది. ఇంకా తర్వాత వస్తూ ఉంటే ఇలా కలని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎప్పుడైతే టీచరు ఆ యొక్క కలభావం చెప్పిందో అలాగే తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది.
ఇంకా తర్వాత మగపిల్లాడు పుట్టాడా పోయాడా అవన్నీ ఇంకా దేవుడు ఇంకా మమ్మల్ని క్షమించి మా కోరికను మన్నించి ఒక మగపిల్లాడిని ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క మగపిల్లాడిని మేము ఈ ఎందుకంటే ఏదో అతన్ని సంపాదించేదానికి నేనైతే ఆ మగపిల్లాడిని కోరుకుంది లేదు. నే ఒకటి తను కూడా ఈ యొక్క సన్నిధానంలో చాపేసే పని అయినా కానివ్వండి, చుమ్మే పని అయినా కానీ ఏదో ఒక పని నాలాగే అతను కూడా ఈ యొక్క సన్నిధానంలో పరిచయం చేయాలని మీరు అందరూ కూడా గట్టిగా ప్రార్థన చేయాలి. ఇంకొకటి నా కోరిక ఉండిపోయింది ఏంటంటే, నా యొక్క కుటుంబ సభ్యులు కూడా దేవుణ్ణి తెలుసుకొని ఈ యొక్క సన్నిధానానికి వస్తే ఇంకా నాకు ఇంకా వేరే ఈ లోకంలో వేరే కోరికలు అయితే ఇంకేమి లేవు. ఎందుకంటే నా యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే ఇంకా అంతకుమించి కోరికలు ఏముంటాయని చెప్పండి. ఆస్తి అనేది అంటారా, అది 2 రోజులు ఉంటుంది. ఆరోగ్యం ఇంకా ఒక 4 రోజులు ఉంటుందేమో. కానీ దేవుని పొందుకునే రక్షణ ఎప్పటికి ఉంటుంది? మనం చనిపోయేంత వరకు ఉంటుంది. కాబట్టి ఆ రక్షణ కూడా వారు కూడా తెలుసుకోవాలని ఆ యొక్క కోరిక ఒకటే ఉండిపోయింది. ఆ యొక్క కోరిక కూడా త్వరగా తీరాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నా యొక్క చిన్న సాక్ష్యం దేవుడు జీవించను కాక. నాకు బాగలేదు. నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మ వాళ్ళు చూస్తారని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత మా అమ్మ పొద్దున్న డ్యూటీ అది. తర్వాత నన్ను కూర వండమన్నాడు మా నాన్న. ఆ తర్వాత కూర ఉడికిందా లేదా చూడమన్నాడు. తెచ్చేసాడు. దొల్లిపోయింది. మా మీద కాలు మీద పడ్డది. మా తమ్ముడికి కంట్లో చేయి మీద పడ్డది. మా నాన్నకేమో కంటి మీద పడ్డది. వీడు వెంటనే లేచి వీడి మీద ఏం పడలేదు కూర. వాడు వెంటనే లేచి మోకాలు దుప్పటి తీసుకొని వెళ్ళి మోకాలు వంచాడు. ఏం ఒకటి చేసేది అంటున్నాడు మా నాన్న. ప్రార్థన నాన్న ఒకటి చేసేది అంటున్నాడు. వాడు కూడా వినయలాగా తయారవుతున్నాడు అంటున్నాడు. నాకు ఎంతో సంతోషం వేసింది. వాడు చిన్నప్పుడే ప్రార్థన చేస్తున్నాడని. ఇంకా సేవలు ఎదగాలని మీరందరూ ప్రార్థించండి. మా అమ్మలు కూడా అన్నిలాగా ఉండకుండా నిజంగా భక్తి చేసేటట్టు ప్రార్థించండి. నాకు మామూలు డెలివరీ చేశాడు. దేవుడు ఎంతో కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఇదే నాకు సాక్షి. అందరిని చప్పట్లు కొడతాం. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ జేమ్స్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ జేమ్స్. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. తన కంటి పాపలాగా నిన్ను కాచనేసయ్యా, తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. తన కంటి పాపలాగా నిన్ను కాచనేసయ్యా, తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. వాక్యమును ధ్యానించు, మోకరించి ప్రార్థించు, క్రీస్తుకై సాక్షిగా జీవించు నీవిలాగా.
నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవికా నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవికా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ జేమ్స్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ జేమ్స్ నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవికా దీర్ఘాయువునిచ్చి తృప్తిపరచునేసయ్యా సీయోనులో నుండి నిన్ను దీవించునుగా దీర్ఘాయువునిచ్చి తృప్తిపరచునేసయ్యా సీయోనులో నుండి నిన్ను దీవించునుగా యెహోవా యందు నీవు భయభక్తులు కలిగుండు నిన్ను దీవించు యేసు నిత్యము తోడుండగా నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవికా నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవికా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ జేమ్స్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ జేమ్స్ నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవికా నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవికా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీ పాదాలకు వందనాలు, సర్వాధికారి నీ పాదాలకు వందనాలు. ఇంతవరకు మమ్మలను ప్రార్థనలో పాటల్లో సాక్ష్యంలోను జ్ఞాపకం చేసుకున్న విధానంకై నీకు వందనాలు. నీ సహాయం నాతో మాతో ఉంచి కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మొదటిగా మరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే ఈ కూటము ఏర్పాటు చేసిన వినయ్గా పిలువబడిన జోసెఫ్కి, అలాగే హేమగా పిలువబడిన జెమిమాకి, మరి ప్రత్యేకంగా ఆహ్వానించిన కుమారుడు జేమ్స్కి ప్రత్యేకమైన వందనాలు. అలాగే జోసెఫ్ యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకమైన వందనాలు, వారి అన్నగారికి కూడా వందనాలు. అలాగే జెమిమా తల్లిదండ్రులు, జోసెఫ్ యొక్క అమ్మమ్మ, వాళ్ళ అవ్వ, వాళ్ళ తమ్ముడు బామర్ది కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యము వినకముందు మరి వీళ్ళు ఒకటి మర్చిపోయారు చెప్పడం. కుమారుడు పుట్టిన తర్వాత చూపించలేదు చాలా రోజులు. ఆ విషయం చాలా కలవరపడ్డాం అందరం. దాదాపుగా వారం పైనే. ఎందుకు మన కుమారుడు పక్కోళ్ళ కుమారుడు కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ముందుగా మనకు చూపిస్తే మనకు తెలుస్తుంది ఆ పొజిషన్, అంటే బిడ్డ యొక్క పరిస్థితి అలాగుంది, కష్టం అని కొంతమంది కొన్నిసార్లు చెప్పేవాళ్ళు, కొన్నిసార్లు పర్వాలేదని చెప్పేవాళ్ళు.
నేను కూడా నాకున్న పలుకుబడిని ఉపయోగించి డాక్టర్లతో వాళ్ళతో మాట్లాడితే, అయ్యా ఇది మామూలు కేసు కాదండి, వెళ్తే ఇన్ఫెక్షన్ వస్తుంది, మీ బిడ్డ కోసం వెళ్తే ఇంకొకరికి వస్తుంది, ఇలాగా ఈ విషయంలో మేము దీన్ని అనుమతించము, రేపే చూపించేస్తామన్నారు. అలాగని చెప్పి వారం పైన అయిపోయింది. ఆ సమయంలో కూడా నేను మెడ్రాస్ రిట్రీట్కి వెళ్తా ఉన్నాను, కోటాలకి. ఆ విషయం విన్నప్పుడు కొంచెము దుఃఖపడ్డాము. ఎందుకంటే సంఘమంతా ప్రార్థన చేశాము, ఒక నిరీక్షణ ఉంది, కానీ సైతానుడు ఎక్కడొకక్కడ కొంచెం అపనమ్మకము పెడతాడు. ఏం చేసావులే ప్రార్థన. నేను జోసెఫ్ని పిలిచి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎక్కడో ప్రార్థనలో తక్కువై ఉంటావు, దిద్దుకో, సరి చేసుకొని ఫోన్ చేసినప్పుడల్లా గర్దిస్తూ ఉండేవాడిని. కనుక కొన్నిసార్లు ఆ ఫోన్ ఎత్తేవాడు కాదు. అడుగుతాడురా బాబు ఈయన ఎందుకు వచ్చింది. ఎందుకంటే ఒక నష్టము జరిగితే కుటుంబానికే కాదు, సంఘానికి కాదు, సంఘ కాపరికే కాదు, దేవునికి కూడా ఏమొస్తుంది, అవమానం వస్తుంది. మనం చేసే జనాలు ఎవరు చూస్తారా, వాళ్ళ దేవుడు ఏం చేశాడరా అంటారు. మేమందరం ఒక తోవ వెళ్తే ఈడు ఇంకొక తోవ వెళ్తున్నాడు కానీ కూడా అంటారు. సాధారణంగా మనం కూడా అలా మాట్లాడతాం. వాళ్ళు అనడంలో తప్పేమీ లేదు, కానీ ఏదైనా కష్టము, నష్టము, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరైనా సాధారణంగా నోట్లో నుంచి వచ్చే మాటలు ఇవి సర్వ సాధారణంగా ఉంటాయి. కనుక ప్రార్థన చేసాము. మరి దేవుడు ఆ బిడ్డని క్షేమంగా ఉంచాడు. చెప్పాలంటే చాలా చురుగ్గా ఉంటాడు. దేవుని దయని బట్టి వీళ్ళు చెప్తూ ఉంటారు, లేయం వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు అట్టే ఆ కుమారుడు ఆలకిస్తాడు అని. మరి జమీమా కూడా సాక్ష్యం చెప్పింది, ఇంట్లో కూర పడిపోతే వాడు దుప్పడేసుకుని ప్రార్థన చేస్తున్నాడంట కదా. మనుష్యులు ఏ పంట విత్తితే ఆ పంటే మనం కోస్తాం. కనుక దేవుడు మరి ఆ కుమారుడు బాల్యకాలంలో ఎలాగ దేవుని మీద ఆసక్తి కలిగి ఉంటున్నాడో అంచు వరకు కూడా అదే ఆసక్తి కుమారులని రావాలి. మరి జోసెఫ్ కూడా కోరుకున్నది ఏంటంటే, నా బండికి డ్యూ కట్టడమే కాదు కానీ ఏం కావాలి, నా యొక్క తల్లిదండ్రులు కూడా దేవునిలోకి రావాలి కదా. కనుక నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నువ్వు పాడైపోవడానికి కారణం మీ అమ్మగారు రా అంటాను. ఎందుకంటే కొడుకు ఏదైనా అంటే ఆమె కాదన్నది. మంచిదే, ప్రేమగా ఉండడము, తల్లిదండ్రులు కుమారుని ప్రేమిస్తారు, మంచిదే. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది ఎక్కువగా ప్రేమించడం కూడా వాళ్ళని మనం కొన్నిసార్లు నష్టం చేస్తామని అనిపిస్తుంది. నా బిడ్డల విషయంలో నేను అలాగసార్లు అలాగా అనుకుంటాను, ఎక్కువగా ప్రేమిస్తే వీళ్ళు దేవుని మాట వినరేమో అని కొన్నిసార్లు హృదయం కఠినం చేసుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను. 127వ సంకీర్తన, 127వ సంకీర్తన, కీర్తనలు 127 4వ వచనము. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. చదవండి. వారితో తన అంబులు పొదిని నింపుకొని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. సరిపోతుందండి. 3వ వచనము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. సరిపోతుంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఒక తల్లి లేకపోతే ఒక తండ్రి ఆలోచన ఏముంటుందంటే, కుమారుడు పుడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు చెప్పండి? నా తర్వాత నా సంతానము ఉండాలి, నా తర్వాత నా ఇంటి పేరు, నా పేరు కొనసాగించబడాలంటే ఎవరు కావాలి? కుమారుడు కావాలి. మంచిదే. వాక్యము కూడా అంటున్న మాట ఏంటంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము.
స్వాస్థ్యముగా బిడ్డలు లేకపోతే మనం ఎంత సంపాదించినా మనం అంటాము, మీరు ఎంత సంపాదించినా మీకు ఎవరు లేరు, మగబిడ్డలు లేరు కాబట్టి సంపాదించిన ఆస్తి అంతా ఎవరి పేరుకి వెళ్ళిపోతుంది, ఇంకొకరి పేరుకి వెళ్ళిపోద్ది. మన ప్రదేశంలో కూడా అతిగా డబ్బున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. దేవుడు మగబిడ్డ ఇచ్చాడు, మరి ఎందుకు తీసుకున్నాడో తెలియదు. కానీ ఇప్పుడు వారు సంపాదించిన ఆస్తి అంతా కూడా ఆడబిడ్డ పేరుకే వెళ్ళిపోద్ది. తెలుసుంటుందా మీకు ఎవరు ఆయన పేరు? మీరు అందరూ పనిచేస్తున్నారు, నారాయణ. కనుక దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు, కానీ దాని సద్వినియోగము చేసుకోకపోతే చాలా ప్రమాదము. దేవుడు బిడ్డల్ని ఇస్తాడు, మనం ఏది అడిగితే అది ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనము మన సంఘములో జోసెఫ్ కోసమే కాదు, ఎవరి కోసం ప్రార్థన చేసిన దేవుడు దానికి తగిన జవాబు ఇచ్చాడు. కొంతమందికి పిల్లలు లేరంటే దేవుడు పిల్లలు ఇచ్చాడు. కొంతమందికి మాకు ఆడపిల్లలు రా బాబు అంటే దేవుడు మగపిల్లలను ఇచ్చాడు. అయ్యో మేము కనడానికి డబ్బులు లేవంటే సులువైన ప్రసూతి కూడా దేవుడు ఇచ్చాడు. ప్రతి విషయంలో దేవుడు మేలు చేశాడు. కానీ దేవుడు మేలు చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. ఎవరినైనా మర్చిపోతాం. దేవుడే కాదు పక్కింటి వాళ్ళు మర్చిపోతాం, ఎదరింటి వాళ్ళని కూడా మర్చిపోతాం. వాళ్ళు ఇప్పుడు గుర్తు చేస్తారు చెప్పండి? మనము వాళ్ళ మీద ఏదైనా కఠినంగా మాట్లాడినప్పుడు, గొడవ అల్లరి కేకలేసినప్పుడు, నీకంత మేలు చేస్తే నేడు ఈ దినమందు నా మీద నువ్వేం చేస్తున్నావు? గొడవ వేస్తున్నావు, తిరుగుబాటు చేస్తున్నావు, కయ్యానికి కాళ్ళు దువ్వుతున్నావు అని వాళ్ళు వారు చేసిన మేలును గుర్తిస్తారు. లోకములో అనేక మంది మర్చిపోతారు దేవుని. మనకి కూడా లోకములోని మన ఇరుగు పొరుగు వారు అనేక రకమైన సాయములు చేస్తారు. కానీ సాయము తీరిపోయిన తర్వాత నువ్వు చేయకపోతే నాకు అవ్వదేంటి అన్నట్లుగా మనము మాట్లాడతాం. ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఇబ్బంది వచ్చింది అనుకోండి, ప్రభువా నాకు ఈ కష్టం నుంచి విడుదల దయచేయని ప్రార్థన చేస్తాం. ప్రభువా నాకు ఇబ్బంది నుంచి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరే కాదు మనుషుల దగ్గరికి కూడా వెళ్ళి నువ్వేమా దిక్కు అని కూడా మనము కొన్నిసార్లు మనుషుల్ని ఆ స్థితిలోని పెట్టమా? ఈ సమస్యలో ఇంక ఎవరిని లెక్క చేయను, ఎవరి మాట వినను, నా భర్త మాట కూడా వినను, నా భార్య మాట కూడా వినను, నా బిడ్డల మాట కూడా వినను, నువ్వెంత అంటే అంతే అని మాట్లాడతాం. సరే, వాళ్ళు కొంచెం పొంగిపోతారు కదా, అయ్యో నన్ను ఇంతగా ఇంట్లో వాళ్ళు కాదని నా సాయంకి వచ్చింది అని వాళ్ళు కొంచెము తబ్బిబ్బయి పొంగిపోయి మనకు మేలు చేసిన తర్వాత ఏమైపోతాం? మనము మర్చిపోతాం. దేవుని కూడా మర్చిపోతాం కొన్నిసార్లు. దేవుడు అనేకమైన కార్యములు చేయకముందు ప్రభువా, డాక్టర్కి అయితే చెప్తాం, ప్రభువా డాక్టరు మీరు ఎంత ఖర్చు అయినా పర్లేదు ఈయన బతకాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు ఈయన ఆరోగ్యంగా ఉండాలి. కానీ దావీదు ఏమంటున్నాడు చూడండి, కీర్తన 116వ అధ్యాయంలో ఒక మంచి మాట ఆయన అంటున్నాడు. 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. ఎవరైనా ఒక ఉపకారం చేస్తే మనము ప్రతిగా ఏదో ఒక గిఫ్టో, చీరో, కోకో, రైకో, ఇంకా ఇంట్లో ఏదైనా మంచమో కొంచెమో ఏదో ఒకటి తీసి ఇస్తాం. దావీదు ఏమన్నాడంటే యెహోవా నాకు ఉపకారములు చేసాడు, నేను ఆయనకి ఏమి ఇవ్వగలను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. సరిపోతుంది. దావీదు అంటున్నాడు, లోకములో మనుషులకి బహుమతులు ఇచ్చి మనం సంతోష పెట్టగలం, అవునా కదా? అయ్యో మనం ఏదైనా మేలు చేస్తే, ఒకవేళ ఎవరైనా పెళ్లి పనులు అన్నిటికో పూచి తీసుకొని చేస్తున్నారు అనుకోండి, పెళ్ళికి ఏం చేస్తారు? వాళ్ళకి ఏదో బట్టలు తీసిస్తారా? కుటుంబానికి కొన్నిసార్లు ఆ మనిషికే కాదు కుటుంబానికి కూడా బట్టలు తీసిస్తారు, పెడతారు.
ఏదో ఉపకారము చేసినప్పుడు మేము మర్చిపోలేదురా నువ్వు చేసిన ఉపకారము అని చెప్పడానికి ప్రతిగా ఏదో ఒక బహుమతి ఇచ్చేస్తాం. కానీ దేవునికి ఏమి ఇవ్వగలం? దేవునికి బట్టలు ఎట్టగలమా? దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్న దేవుడు. ఆయన బట్టలు మనం ఇస్తే కట్టుకునే పరిస్థితిలో ఆయన ఉండే దేవుడు కాదు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కనుక బట్టలు ఎడితే ఆయన తీసుకోడు. ఆయన మనకు కనబడితే కదా తీసుకోవడానికి. ఆత్మస్వరూపి అయిన దేవుడిని చూడాలంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు మనకి కావాలి. ఆత్మ సంబంధమైన నేత్రాలు కావాలంటే మన హృదయంలో మన జీవితంలో ఉన్న పాపమంతా తీసి కడుక్కోవాలి. కడుక్కోవడం అంటే అంట్లు బట్టలు ఇల్లు వాకలు కడిగేస్తాం. హృదయాన్ని కడుక్కోవడం అంటే సామాన్యమైన పనా? చాలా కష్టతరం కదా. లోకంలో బట్టలు ఉతకడానికి బట్టలు అంట్లు తోముకోవడానికి రకరకమైన డిటర్జెంట్స్ లేకపోతే అవి ఇవి లభ్యమవుతున్నాయి. ఏ మరకైనా పోతుందని సోప్ వాళ్ళు సర్ఫ్ వాళ్ళు చెప్తారు మరక మంచిదే, మీరు ఎక్కడైనా దొరలండి మా సర్ఫ్ ఎక్సెల్ కొనుక్కోండి మీ మరక పోతుందని. కానీ పాపపు మరక పోవాలంటే సాధ్యమైన పని ఏ అంగడిలోని ఏ షాపులో దుకాణంలో దొరకదు. పాపం మరక పోవాలంటే సిలువ ఎక్క రక్తంలో కడుక్కోవాలి. అది ఎక్కడో ట్యాప్ ఇప్పితే వచ్చేది కాదు, బాటిల్తో పోస్తే వచ్చేది కాదు. మరి ఎలాగా? నీ పాపములు ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెడితే నీ పాపపు డాగు ఆయన తుడిచేస్తాడు, కడిగేస్తాడు. పాపము దేవుని దగ్గర ఒప్పుకుంటాము కానీ మనుషుల దగ్గర ఒప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నేను ఒక మనిషిని పొడి చేయాలనుకుంటాను హృదయంలో. ప్రభా నేను ఫలానా వ్యక్తిని పొడి చేయాలనుకున్నాను, చచ్చిపోతే బాగుండు. ఆడు పాలు తాగినప్పుడు ఆడు పాల్లో బల్లి పడితే చచ్చిపోతే బాగుండు అని అనుకుంటాం. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అది గుర్తు వస్తుందా గుర్తురాదా? గుర్తు వస్తుంది. ప్రభా నన్ను క్షమించు అని దేవుని అడిగేస్తాం. ఎందుకంటే మనం అనుకున్నవాడు వింటలేదు కనుక. కానీ ప్రభు అంటున్నాడు మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి. అయ్యా ఫలానా అప్పుడు నువ్వు ఇలా చేస్తే నేనేమనుకున్నాను, నువ్వు చచ్చిపోవాలనుకున్నాను. కనుక లోకములోని చేయడము చాలా కష్టముగా ఉంటుంది కనుక దేవుణ్ణి మనుషులు చూడలేకపోతున్నారు. దేవుని చూడాలంటే మనము రాకెట్లో వెళ్తే చూడలేము, ఒక షిప్లో వెళ్తే చూడలేము, ఏరోప్లేన్లోనో హెలికాప్టర్లో వెళ్తే చూడలేము. ఎలా చూడగలము? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. కనుక దేవుని మనం చూడలేకపోతున్నాం కనుక దావీదు అంటున్నాడు నాకు ఎన్నో ఉపకారములు చేశాడు, నేను ఆయనకి ఏమీ చెల్లించగలను? ఒక ప్రశ్న వేసుకుంటూ అంటున్నాడు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయం మనము. మన ప్రార్థన కూడా ఎవరు చేయాలి? పాస్టర్ గారో పాస్టర్ అమ్మో ఇంకొకరు ఎవరో ఒకరు చేయాలి. నా కోసం ప్రార్థన చేయ అన్నంలో తప్పేమీ లేదు. కానీ మనం అసలు మోకరించం. నాకు కష్టం వస్తే నా కోసం ప్రార్థన చేయండి అని మనము చేయవలసిన ప్రార్థన కూడా వాళ్ళు వీళ్ళు చేయాలనుకుంటాం. కానీ లోకములోని అన్యులు ఏం చేస్తారు? వాళ్ళు చేయవలసిన పూజ మనల్ని చేయమంటారా? వాళ్ళు వెళ్ళి వాళ్ళ గుళ్ళోనో వాళ్ళ దేవతలోనో వాళ్ళ మూల గదిలోనో దేవుడి గదిలోనో వాళ్ళు చేయవలసిన పూజ వాళ్ళే చేస్తారు. చేసేటప్పుడు ఎవరు దగ్గరికి రానివ్వరు. మనం అందరినీ ప్రార్థన చేయమంటాం, మనము మోకరించి ప్రార్థన చేయము. చేస్తామా? చేయము. అయ్యో కొన్నిసార్లు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, మన కోసం ప్రార్థన చేసుకోము. అందుకే దావీదు అంటున్నాడు నాకు ఎన్నో ఉపకారములు చేశావు నువ్వు, నేను నీకు ఏమీ ఇవ్వలేను ప్రభువా, కానీ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నీ నామములో నేను ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను, పూజ చేస్తాను. నీకు ప్రార్థన ఒక నైవేద్యం వలె ఉంటుంది. నేను చేసే ప్రార్థన నీ దగ్గర ఒక దీపం వలె వెలుగుతూ ఉంటుంది. లోకములో ఆయన వెలుగై ఉన్న దేవుడు ఎన్ని లైట్లు పెట్టినా ఆయన వెలుతురును మనము ఆపగలమా? ఆపలేము. ఆయనకి మనం వెలుగు ఇవ్వలేము. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు.
వెలుక్కి వెలుగును మనం పెట్టలేము. ఇక లైట్ వెలుగుతుంది, దీన్ని బాగు చేయాలి, ఇది వెలుగుతూ ఉన్నది, దీన్ని చూడాలంటే ఇంకో లైట్ పెట్టి చూస్తున్నానంటే నన్ను ఏమంటారు? అరే వీడికి బుర్ర పని చేస్తుందా లేదని అడుగుతారు. దేవుని లైట్ పెట్టి మనం ఏమీ చేయలేము. ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన కోటి సూర్యుల కాంతి గల దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఏమీ చేయలేను ప్రభువా, నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఇంకేమన్నాడు కింద? యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఏం చేయాలంట? మొక్కుబడి చేస్తాము. మొక్కుబడి ఆయన చేయమన్నాడా? మనం చేస్తున్నామా? మనమే చేస్తాం. ఆపద వచ్చినప్పుడు అంటారు, ఆపద మొక్కులు మొక్కేడ్రా అంటారు. ఆపద మాటలు మాట్లాడతాం. ఈ మళ్ళీ కాళ్ళతో పెట్టుకొచ్చి ఏం బాధపడకుండా ఉంటాయి అక్కడే. ఆపది మొక్కులు ఏం చేస్తాము? మొక్తాం. కష్టం వస్తే కాళ్ళేళ్ళ పడతాం. అందితే ఏంటంట? జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాం. దేవుని దగ్గర కూడా దావీదు అంటున్నాడు, నాకు ఆపద వచ్చినప్పుడు ఎన్నో మొక్కుబడి చేశాను. ప్రభువా నాకు ఈ కష్టము తప్పించు, నాకు ఈ ఇబ్బంది తప్పించు, నాకు ఇరుకు తప్పించు. ఇది తప్పిస్తే ఏంటి అని ప్రభు అంటాడా? అండవు. ప్రభా ఇది తప్పిస్తే ఇది చేస్తాం, ఇది అయిపోతుంది, ఇంక నీకు ఇది ఇచ్చేస్తాను అంటాం. ఏమా చేస్తాము? ప్రభా నువ్వు నా భర్తను మారిస్తే నేను ప్రతి ఆదివారము ప్రార్థనకు వస్తాను. భర్త మారిపోయాడు అనుకోండి, దెబ్బలు లేవు కదా, దేవుడు గుర్తే. తాగుబోతైన భర్త రోజు కొడతాడు అనుకోండి, ప్రభా ఈయన్ని మారిస్తే, ఈయన్ని అంటామా? వీడిని మారిస్తే నేను ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తాను. ఎందుకంటే దెబ్బలు తట్టుకోలేక. ఇప్పుడు దెబ్బలు లేవనుకోండి, భర్తే నిజంగా త్రాగుడు మానేస్తాడు అనుకోండి, మనమే కొట్టడం ప్రారంభిస్తాం కదా. లేరంటారు అలాంటి వాళ్ళు. కనుక మొక్కుబళ్ళు ఆపద మొక్కులు చేస్తాము. కానీ దావీదన్న నేను కూడా మొక్కున్నవాడినే, నేను కూడా ఆపద మొక్కులు మొక్కునేవాడినే. కనుక నేనేం చేస్తానంట ఆ మొక్కుబడులు ప్రజలందరి ఎదుట చెల్లిస్తాను. చెప్పాలి ఏం చేసామో. అయ్యా ఇది తీసుకోండి అని కొంతమంది, దేనికోసం ఇది? నువ్వు మొక్కుబడి చేసావా, కానుక, దశంభాగమా, లేకపోతే అర్పణ, తెలియాలా తెలియొద్దా? దావీదు అంటున్నాడు, నేను నా మొక్కుబడి నేను చేసుకున్నది హృదయంలో, కానీ చెల్లించేటప్పుడు అందరి ఎదుట నేను చెల్లిస్తాను. దేవుడు నాకు ఏ ఉపకారము చేశాడో ఆ ఉపకారము సాక్ష్యము చెప్పి దానికి కృతజ్ఞతగా నేను ఒక మొక్కుబడి చేశాను, అది సాక్ష్యము చెప్పి చెల్లిస్తాను అని దావీదు మనకి చెప్తా ఉన్నాడు. ఆయన ప్రజలందరి ఎదుట చెల్లిస్తాను. కొన్నిసార్లు మనం ఏం చేస్తాము? ప్రభా 10 రూపాయలు ఇస్తాను అనుకున్నాం. 10 రూపాయలు ఇవ్వలేక ఏం చేస్తాము? సగం 5 రూపాయలు. ప్రభా నీకు తెలుసు కదా నా బాధ ఏంటి, డిస్కౌంట్ బేరం ఆడడం మొదలు పెడతాం. ఇదేమన్నా సండే మార్కెటా? కాదు కదా. దేవుని దగ్గర మొక్కుబడి చేస్తున్నప్పుడు దేవుడు ఒకటే మాట అంటున్నాడు, నీవు మొక్కుబడి చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ మొక్కుబడి చేస్తే దాన్ని ఆలస్యము చేయకుండా త్వరగా చెయ్యాలి. మొక్కుబడి చేయమని నేను అడగను, ఒకవేళ చేస్తే ఖచ్చితంగా ఆలస్యము చేయకుండా త్వరగా దాన్ని చేయాలి. కనుక ఎవరు అసలు జోసెఫ్ అన్నాడు, ఏం ఉండదు, ఏదో కేక్ కట్ చేసి లాగించేద్దాం అని చెప్పేసి నాతో అన్నాడు. నువ్వు కానీ కోట పెట్టకపోతే నేను ఊరుకోను. దేవునికి మేలు చేశాడు. ఇది ఎన్నో పుట్టినరోజు? మొదటి పుట్టినరోజు. మొదటి గర్భం రాలేదు అన్నావు, దేవుడు గర్భము ఇచ్చాడు. అప్పుడు ఏం మాకు భోజనాలు ఎట్టలేదు? మీ అత్తగారు వాళ్ళు వస్తున్నారని 2 పూటల భోజనం ఇలాగ అడిగాను. మీ అత్తగారు వాళ్ళు వచ్చారు, 2 పూటల భోజనం అక్కడ పెట్టావు, మళ్ళీ మమ్మల్ని మర్చిపోయావురా? నేను సరదాగా మాట్లాడుతూ ఉంటాను. కనుక మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మీ అత్తవారింటి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు కూడా చప్పుడు లెక్క, అంటే గమ్ముని ఏమి మాట్లాడకుండా తెచ్చేసాడు. ఏర్రా అంటే ఆల్రెడీ వచ్చేసారు, నెల్లూరులో ఉన్నారు, నాకు తెలీదు కదా. అప్పుడు మాకేమీ హడావిడి లేదు, కనీసం పప్పు భోజనం అయినా పెట్టాలి కదా. ఆ రీతిగా చేస్తూ ఉన్నావు. ఇప్పుడు దేవుడు కుమారుడిని హాస్పిటల్లో ఉన్నప్పుడు సంఘమంతా ఏం చేసింది? ప్రార్థన చేసింది. కనుక ఆ ప్రార్థనకి ప్రతిగా మనం ఏదో ఒకటి ప్రార్థన చేస్తారు కాబట్టి మనము ఏం చేయాలి? ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా. అప్పుడు చేయలేదు.
బండి కొనుక్కున్నావు, మాకేం పార్టీ కూడా ఇవ్వలేదు, కనీసం ఇప్పుడైనా చేయబోతూ ఊరుకోనంటే సరే దాన్ని అలాగా లాగించుకొచ్చాడు. ఎవరు సాయం చేస్తారు నాకు తెలియదు, కానీ మొత్తానికి ఈ స్థితిలోకి వచ్చిందంటే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుని దయను బట్టి మనం ఏం చేయాలంటే, దేవుని చేసే ఉపకారాన్ని బట్టి హడావిడి చేయమని కాదు, కానీ అయ్యో దేవుడు నాకు ఈ మేలు చేశాడు. ఇక్కడ దావీదు చేయాలంటే ఎంతైనా చేస్తాడు, కానీ దావీదు అంటున్నాడు నేను ప్రార్థన చేస్తాను, అంత మాత్రమే కాదు నా మ్రొక్కుబడి అందరి ఎదుట చెల్లిస్తాను. చేయగలుగుతున్నాం మనము? లోకములోని నాకేదో కానుక మనం ఎప్పుడు ఆ కానుక కోసం ఆశపడి, మీరు కానుక ఇవ్వకపోయినా నేను ఎంత పెద్ద కూటమి చేయమని చేసి వెళ్ళిపోతాను, దాని విషయం నేను పట్టించుకొని. కానీ ప్రభు అన్నాడు, నా నామం పేరట మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దానికి ప్రతిఫలము ఉంటుంది. కనుక సంఘము నీ కోసం ప్రార్థన చేశారు కనుక ఏదో ఒకటి వాళ్ళకి భోజనం ఏదో పెడితే దేవుడు దాన్ని ఉంచుకునేవాడు కాదు, రెట్టింపు నీకు ఇస్తాడు. లోకంలోని దశభాగాల్లో కానుకల అర్పణ గురించో కాదు ఈ కూటాలు. దేవుడు మనకు చేసిన ఉపకారములన్నిటికీ మనం ఆయనకి ఎంత ఇచ్చినా రుణం తీర్చలేము. 1,00,000 రూపాయలు కాదు, మా నాయన చనిపోయేటప్పుడు అప్పటికి ఒక 5 లక్షల రూపాయలు మేము కట్టాం. కట్టిన తర్వాత కొంతమంది అనేవారు బ్రతుకుతారు అనేవారు, ఇంకొక బ్రెయిన్ సంబంధించిన ఆయన బ్రతుకుతాడు అనేవారు, ఇంకా గుండెకి సంబంధించిన బ్రతకడు అనేవారు. వాళ్ళిద్దరూ కుమ్ములాడుకొని ఆయనకి చేయవలసిన ట్రీట్మెంట్ ఈయనకి వ్యతిరేకంగా ఈయనకి వ్యతిరేకంగా ఆయన చేశారు. అయిపోయింది. ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఆయన చనిపోతాడని, దేవుడు నాకు సూచన ఇచ్చాడు, దాన్ని బట్టి ఆయన చనిపోతాడని నేను డిసైడ్ అయిపోయాను. కానీ ఎవరో కూడా ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు, బాగానే ఉన్నాడు కదా, ఆదివారం ప్రార్థన కూడా వచ్చాడు కదా, బ్రతుకుతాడు అని అనుకుంటే ఒకరోజు ఉదయం మధ్యాహ్నం 3 గంటలు పిలిచి దగ్గరున్న వాళ్ళు రండి అంటే నాకు అర్థమైంది, నేను రానులేండి, ఆయన చనిపోయి ఉంటారు, మీరు వెళ్ళి దాన్ని డిసైడ్ చేసుకున్నామని మా బావగారిని పంపించాను. ఆయన చెప్పాడు, ఆయన ఇక లేరు, ఆయన కాలము అయిపోయింది చేశారని చెప్పేసిన తర్వాత అప్పటికే 5 లక్షలు కట్టాము. ఇప్పుడు శవాన్ని తీసుకెళ్ళాలి కదా, డెడ్ బాడీని తీసుకెళ్ళిపోతామంటే ఇంకా 75,000 బిల్లు కడితేనే శవాన్ని ఇస్తాము. ఇప్పుడు శవాన్ని తీసుకురావడానికి కూడా డాక్టర్కి 5,75,000 కడితే మా శవాన్ని మాకు ఇస్తారు అని వాళ్ళ ఒక నిబంధన పెట్టారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకంలో ఎంత డబ్బుకైనా మనం ఖర్చు పెట్టమా? పెడతాము, పర్లేదండి, ఇంకా పర్లేదు, ఇంకా ఎక్కడ అప్పు చేసినా చేసి పెడతాము. కానీ దేవుని సముఖమునకు వచ్చి నీకోసం ప్రార్థన చేసిన వారికి, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారిని పిలిచి, ఈ కూటమి అసలు అక్కడ పెడితే బాగుండు, చుట్టుపక్కల కూడా వాక్యం వినేవారిని ఆశపడ్డాను, కానీ వాతావరణం అది సరిగా లేదని సరే ఎక్కడో అక్కడ పెట్టు, వాళ్ళు రావాలి, అందరు తీసుకురా అని చెప్పి నేను చెప్పాను. ఈ వాక్యం వినిపించడానికి సాధారణంగా ఉపవాస ప్రార్థన అంటే అన్యులు వస్తారా? రారు. కనుక ఏదో భోజనం ఉందంటే ఆ వంకనైనా మనుషులను తీసుకుని వచ్చి కూర్చోబెట్టి 2 మాటలు వినిపిస్తే వారు ఎప్పుడైనా ఆ మాట బట్టి రక్షణ పొందుతారు. అది మన యొక్క ఆశ. ఏదో భోజనం మన ఇంటి దగ్గర దొరకదు, జోసెఫ్ పెడితే తింటామని అవునా? కాదు కదా. జోసెఫ్ పెట్టకపోయినా తింటాము, పెట్టినా కూడా తింటాము. కానీ ఈ వంకను మనం ఇక్కడ కూర్చుని కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటున్నాము. వారి తల్లిదండ్రులు వచ్చారు, వారి బంధువులు వచ్చారు, అత్తింటి వారు వచ్చారు, పుట్టింటి వారు వచ్చారు, వారికి కూడా కొన్ని ఆత్మీయమైన మాటలు ఈ సందర్భంలో వినడానికి దేవుడు కృప చూపిస్తున్న దేవుడు. కనుక దావీదు అన్నాడు, నేను కూటం పెడతాను, దాన్ని ఏం చేస్తాను, నా మ్రొక్కుబడిలో ఆయన ఎదుట నేను చెల్లిస్తాను. కనుక దేవుడు మనకు ఉపకారము చేసినప్పుడు ఆయనను మనము మర్చిపోకూడదు, మొదటిది. రెండవది, కూటం పెట్టి కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేసే ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మనందరం స్తుతి పాటలు పాడాం కదా, దేవుని స్తుతించిన ప్రభా నాకు మేలు చేసావు, ఇంతకాలం కాపాడావు, గర్భఫలమైన జ్యేష్ఠపుత్రిని ఇచ్చినా చాలదు, వేలాది పొట్టేళ్ళు ఇచ్చినా చాలదు, తేనె ఇచ్చినా చాలదు, నెయ్యి ఇచ్చినా చాలదు, ఎన్నో రకమైన పాటలు మనం పాడాము. ఎందుకు కృతజ్ఞత మనం చెల్లిస్తున్నాము? కృతజ్ఞత చెల్లించడం వల్ల ఉపయోగం ఏంటి? ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తేనే కానీ ఆయన ఈ లోకంలోని, ఈ భూమండలంలో కానీ ఈ విశ్వంలో ఆయన ఉనికి ఉండదా? ఉంటుంది.
కానీ కృతజ్ఞత చెల్లించడం వల్ల దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము, కీర్తనలు 8:2. శత్రువులను పగ తీర్చుకుని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. దుర్గం అంటే ఏంటి తెలుసా? దుర్గాన్ని ఏ శత్రువు కూడా అటాక్ చేయలేడు. దుర్గాన్ని ఏ శత్రువులు అయినా కూడా దాన్ని ఏమీ చేయలేరు. ఒక శత్రు సమూహం మీద పోరాడాలంటే ఒక దుర్గం ఉంటుంది, ఒక కోట లాంటిది. ఒక క్షిపణి కానివ్వండి, ఒక యుద్ధ మిసైల్స్ కానివ్వండి, బుల్లెట్లు కానీ దానికి తగిలినా అది ఏం కాదు. దాని వెనక ఉండి ఏం చేస్తారంటే శత్రువు ఇంకొక శత్రువు మీద దాడి చేస్తారు. ఇప్పుడు దావీదు అన్నాడు, ఏమన్నాడు? శత్రువులను పగ తీర్చుకుని వాని మాన్పేయాలి. శత్రువులు ఉంటారా ఉండరా? మనకి మనం అనుకుంటాం మన పక్కోళ్ళ శత్రువు, ఎదురున్న శత్రువు. మన ఇంట్లో భార్య కూడా కొన్నిసార్లు శత్రువుగా ఉంటుంది. ఉంటారా ఉండరా? అలిగితే అత్తింటికి వెళ్ళిపోతే ఏంటది? శత్రుత్వమే కదా. నిజంగా లోబడిది అయితే ఇంట్లోనే ఉంటుంది. అలిగి అత్తింటికి వెళ్ళిపోతే ఏంటది? శత్రుత్వము. కనుక మనకి మెంటల్ వస్తుంది. భార్య ఇంటికి వెళ్ళిపోతే భర్తకి ఏమొస్తుంది? ఏదో మానసికంగా కొంచెం ఆలోచనలో పడతాడు. ఇలాంటి దాన్ని చేసుకున్నంటే మా తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు చేశారేంటి, అయ్యో నేను ఆశపడి చేసుకున్నానా, వాళ్ళు చేశారని రకరకమైన ఆలోచనలు శరీరంలో వచ్చి మంచానికి అడ్డంగా పడుకుంటాడు. ఇప్పుడు పడుకుంటారా? ఆలోచనలో ఉన్నప్పుడు ఒకవేళ నీ భార్య అలిగి అత్తింటికి పుట్టింటికి వెళ్ళకూడదంటే ఏం చేయాలంట? నీవేం చేయాలి? శత్రువులను పగ తీర్చుకోవడానికి మాన్పివేయాలంటే నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి దుర్గము. వాళ్ళు నిజంగా వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేరు. దేనివల్ల? స్తుతి వలన. స్తుతి ఏం చేస్తుందంటే ఇంట్లో ఉన్న శత్రువు, కొన్నిసార్లు పిల్లలు మాట వినరు. మనం కూడా గట్టిగా మనకి బాధ వచ్చిన నువ్వు చచ్చినా బాగుండరా, నీకు చావు రాలేదేంటి అంటామానవా? ఏం మాటలయ్యి? శత్రుత్వంతో కూడిన మాటలే కదా. మన కడుపున కన్నాము, మనమే పెంచాము. మాట వినకపోతే నీకు చావు రాదేంటి? నన్ను తెప్పులు పెడుతున్నావు, నీ వల్ల నేను చేస్తున్నాను, నువ్వు చావు లేదా ఇంటికి రాకు అంటాము. ఏం మాటలవి? శత్రు సంబంధమైన మాటలు. ఎందుకు ఈ మాటలు మన నోట్లో వస్తున్నాయి? ఎందుకు ఈ విధంగా కుమారుడు కుమార్తె ప్రవర్తిస్తున్నారంటే ఇంట్లో ఏమి లేదు, స్తుతి లేదు. ప్రార్థనతో పాటు ఏముండాలి? స్తుతి ఉండాలి. ప్రభువా నాకు ఉపకారము చేసాము కనుక ఉదయం లేచిన తర్వాత మనం స్తుతి చెల్లిస్తే లోకంలో ఎంతమంది మన మీద దాడి చేయాలన్నా దేవుడు ఆ స్తుతుల మూలముగా శత్రువులను పగ తీర్చుకుని ఏం చేస్తాడంట? మాన్పివేస్తాడు. దేవుని కోసం అనుకుంటాం, దేవుడు స్తుతుల మీద కూర్చుంటాడు, అది వేరే విషయం. కానీ మొదటగా స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించవు. లోకములో మనం అనుకుంటాము మన ఇంట్లోది అమ్మో బయట గాలి వస్తుంది, అందుకే మనం ఎత్తుగా గోడ కడితే ఎవడ కంటి చూపు మన మీద పడకుండా ఉంటే మన ఇంట్లో క్షేమంగా ఉంటాం అనుకుంటాం. కాదు, కొన్నిసార్లు బారాబద్దలుగా తలుపులు లేదా కిటికీలు తీసి వదిలేసినాం. దొంగ వచ్చినా కూడా ఇల్లును చూడాలంటే వాడికి ఏం పుడుతుంది? భయం పుడుతుంది. ఏంటంటే ఇంట్లో ఏముంది? స్తుతి ఉంది. స్తుతి ఉన్నప్పుడు ఆ శత్రువు యొక్క కన్ను ఆ ఇంటి మీద ఉండదు. ఒకవేళ ఎవడైనా గొడవకు రావాలని వచ్చి వెనక్కి వెళ్ళిపోతాడు. గొడవాడాలంటే వాడికి చేత కాకుండా దేవుడు చేస్తాడు. అందుకే ఈ స్తుతి కూడిక. దేవుడిని మేళ్ళు చేశాడు, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మేళ్ళు. ఒకవేళ ఎప్పుడైనా మనం దేవుడు చేసిన మేళ్ళు లెక్కిస్తే ఎంచి చూస్తే ఎన్నో లెక్కకు మించిన మేళ్ళు చేస్తాడు. దేవుడు అంటున్నాడు దాన్ని బట్టి నువ్వేం చేయాలి? స్తుతి చేయాలి. స్తుతి చేస్తే నీ మీద ఎవరు కూడా పగ తీర్చుకోలేరు. అత్తగారు కానివ్వండి, కోడలు కానివ్వండి, భర్త కానివ్వండి, లేకపోతే భార్య కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి. చాలాసార్లు మనము శోధనలో ప్రవేశించడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడము, స్తుతి లేకపోవడము. కనుక ఈ కుటుంబంలో దేవుని యొక్క స్తుతి కావాలి.
లోకములో మనకి సాయంకాలం అయితే ఎంత లేట్ అయినా, జాగ్రత్తగా వినండి, ఎంత లేట్ అయినా ఒకవేళ జమీమో వంట చేయలేదు అనుకోండి, ఏం చేస్తాడు జోసెఫ్? బండి వేసుకొని ఫ్రైడ్ రైస్ తెచ్చేస్తాడు. ఏ టైంకైనా భోజనం చేయకుండా నిద్రపోతారా? నిద్రపోరు కదా. పోలే భోజనం వండలేకపోయింది, బలహీనం వల్ల అలిగో లేదా పిల్లోడు ఏడిపించాడు, మొత్తానికి భోజనం ఆ అమ్మాయి వండలేదు. ఇప్పుడు వినయ్ జోసెఫ్ ఏం చేస్తాడు? అయ్యో ఈడు ఆకలితో ఉంటాడా? ఆమె తినకపోతే తినపోయింది, ప్రేమ ఉంటే పెడతాడు అనుకోండి. కనుక ఒకవేళ ప్రేమ లేదనుకోండి, ఆయనన్నా వెళ్ళి ఏ రాత్రి అయినా శుభములోకి వెళ్ళైనా సాంబార్ ఇడ్లీ తినేసి వచ్చేస్తాడు. వస్తారా? రారా? వస్తారు. కానీ దేవుని స్తుతి విషయంలో నేను అలసిపోయిన ఈవేళ, నేను ఎంత పని చేశాను, ఈవేళ అక్కడ తేలాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడ పెయింట్ వేసాను, ఇక్కడ పెయింట్ వేసాను, అయ్యో మా అత్తోరు చాలా దూరం, ఊరు లోపలికి వెళ్ళాలి, ఎండలోకి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు వల్ల కాలేదు అని ఏం చేస్తాం? జాగ్రత్తగా దుప్పడు కప్పుకొని పడుకుంటాము. అప్పుడే శత్రువు ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు. శత్రువు అప్పుడే ప్రవేశిస్తాడు. అది భార్య ద్వారా ప్రవేశించవచ్చు, అత్తింటి ద్వారా ప్రవేశించవచ్చు, పుట్టింటి ద్వారా ప్రవేశించవచ్చు, ఎవడో ఒకటి ద్వారా శత్రువు వస్తూనే ఉంటాడు. కనుక ప్రభు అన్నాడు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున ఒక దుర్గమును మనము స్థాపించుకోవాలి. అందుకే స్తుతి ఆరాధన. ఇక్కడ దావీదు పాఠంలోకి వస్తే ముగింపులోకి వచ్చేద్దాము. ఏమంటున్నాడు? నీవు కుమారులు యెహోవాను గ్రహించు, స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడు ఒక బహుమానం ఇచ్చాడు. లోకములో ఎవరైనా మనం బహుమతి ఇవ్వాలంటే గోడ గడియారం ఇస్తాము, ఇంట్లో మంచి అందమైన సీనరీ ఒక ఫ్రేమ్ ఇస్తాము, ఫ్రిడ్జ్ ఇస్తాము, డబుల్ డోర్ ఇస్తాము, లేదా 3 డోర్లు కూడా ఇస్తాము, లేకపోతే మంచం ఇస్తాం, పరుపు ఇస్తాము. 10 అంగుళాల పరుపు కాదు, 2 అడుగుల ఎత్తు పరుపు కూడా ఇవ్వచ్చు. గర్భఫలం ఎవరైనా ఇవ్వడానికి అవుతుందా? ఎవరికి? డాక్టర్లు కూడా అంటారు, మేము చేసే ప్రయత్నం మేము చేస్తాము, కానీ గర్భఫలము దైవ దీనము. గర్భఫలము ఆయన ఇచ్చు కుమారు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవుడు ఒక బహుమానముగా కుమారుని జేమ్స్ని వారికి ఇచ్చాడు. దాన్ని బట్టి సంతోషించా. నాతో వాళ్ళకి ఆడపిల్ల పుట్టారు, నాకు మగపిల్లవాడు పుట్టాడని సంతోషించడం కాదు. ఏం చేయాలి? స్తుతుల మూలముగా ఇంట్లోని ఏ అపాయం రాకుండా దుర్గమును స్థాపించుకోవాలి. ఒక కుటుంబంలోని మీకు చెప్పాను, మరొకసారి చెప్పి ముగిస్తాను. ఒక కుటుంబంలోని ఒక కలెక్టర్ గారు మంచిగా ఏం చేశాడంటే, మంచిగా ఆయనకు లేక కుమారుడు పుడితే ఏం చేశాడంటే, ఆయన ఇంట్లో ఎంఆర్ఓల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిచి కేక్ కటింగ్, మొదటి పుట్టినరోజు బాగా సంబరంగా జరుపుకోవాలని ఉదయకాలమే ఏర్పాటు చేశాడు. లీవ్ పెట్టాడు. అత్తింటి వాళ్ళని పుట్టింటి వాళ్ళని అందరినీ పిలిచి మంచిగా ఏర్పాటు చేశాడు. సాధారణంగా ఆయన అన్యుడు, దేవుని ఎరిగినటువంటి వాడు. లోకంలో అన్యులు ఏం చేస్తారు? వాళ్ళేం ప్రార్థన ఉండదు కనుక భోజనం టైం కన్నా 1 గంట ముందు ఏం చేస్తారు? కేక్ కటింగ్ పెడతారు. 12 గంటలకు భోజనం అయితే 11 గంటలకు కేక్ కటింగ్ పెట్టి ఏమైనా అక్షంతలో అవి ఉంటే వేసి దీవించి ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు 11 గంటలకి అక్కడున్న కలెక్టర్ గారు కొడుక్కి మొదటి బర్త్డే సెలబ్రేషన్, పుట్టినరోజు కనుక మంచిగా ఆ ప్రాంగణం అంతా సిద్ధపరిచారు. బాగా ఉంది, అందరూ వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళతోటి కలెక్టర్ గారు కాబట్టి అందరితో మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. 11 అయిపోయింది. ఇప్పుడు అన్నారు అందరూ, అయ్యా కొడుకుని మీరు కలెక్టర్ అమ్మ గారు స్టేజ్ మీద తీసుకొస్తే కేక్ కట్ చేస్తే మేము కూడా ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇచ్చేసేసి మేము కూడా అక్షంతలు వేసేసి భోజనం చేసి వెళ్తామన్నారు. వెళ్తామంటప్పటికి కలెక్టర్ గారు వాళ్ళ భార్యని పిలిచి, కలెక్టర్ అమ్మని పిలిచి, అమ్మ కొడుకుని తీసుకురా, మనం ఇంకా కేక్ కటింగ్ కార్యక్రమం స్టార్ట్ చేద్దామని చూస్తే కొడుకు ఎక్కడా కనబట్టలేదు. ఇప్పుడు పిల్లలంటే నడిచేస్తారు. ఆ రోజుల్లో పిల్లలు అప్పుడు మొదటి సంవత్సరం వచ్చి నడిచేవాళ్ళు కాదు. కనుక ఎక్కడున్నాడు ఎదుగుతున్నారు. ఎవరు ఎత్తుకున్నారంటే మేము ఎవరు ఎత్తుకోలేదు. ఎక్కడున్నాడు ఎక్కడ కనబట్టలేదు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడు తల్లిని. తన భార్యను అడుగుతా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకో, ఉదయం స్నానం చేయించావు కదా, చేయించాను, బట్టలు వేసిన తర్వాత ఎక్కడ పెట్టావు? అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆమె ఇంటికి బయట ఒక షెడ్, ఒక వరండా ఉంది. ఆమె స్నానము చేయించి ఆ వరండాలో ఒక మంచం వేసి ఫ్యాన్ వేసి అక్కడ పడుకోబెట్టింది.
పడుకోబెట్టి ఈమె మిగతా పనులు వచ్చేవారికి టీ కాఫీలు ఇవ్వడము, వచ్చేవారందరినీ చేయడము, వచ్చి టిఫిన్లు పెట్టడం, ఎన్ని కార్యక్రమం మునిగిపోయింది. ఎవరో మొదటగా వచ్చి బిడ్డ అక్కడుంటే గిఫ్ట్ పక్కన పెట్టారు. తర్వాత వచ్చిన వాళ్ళు గిఫ్ట్ ఇంకొకరు పక్కన పెట్టారు, ఇంకొకరు పక్కన పెట్టారు, ఇంకొకరు పక్కన పెట్టారు. అలా గిఫ్టుల చేత ఆ బిడ్డను ఏం చేశారు? మూసేశారు. గబగబా త్వరగా పరుగున వెళ్ళి ఆ గిఫ్ట్లన్నీ తీస్తే లోపల ఆ కుమారుడు ఏమైపోయినాడు? చనిపోయి ఉన్నాడు. బర్త్డే విషాదంగా మారిపోయింది. ఎందుకంటే స్తుతి లేనప్పుడు, దేవుని యొక్క ఆరాధన లేనప్పుడు, దేవునికి మనం చెల్లించవలసింది చెల్లించలేనప్పుడు, మనకు బిడ్డలున్నారు కదని సంతోషపడతాము, బిడ్డలు కనే వరకు ప్రార్థన చేస్తాం. బిడ్డలు పుట్టాక కూడా వాళ్ళ బ్రతుకు దినములన్నిటి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన స్తుతి చేయాలి. కలెక్టర్ గారు వీళ్ళంతా రొమ్ము కొట్టుకున్నారు, భార్యాభర్తలు ఇద్దరు. అయ్యో నా కుమారుడు చనిపోయాడు. ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఎక్కడ నూతులోకి వెళ్ళి పడిపోయాడా? లేదు. అగ్ని ప్రమాదమా? కాదు. లోకంలోని వాళ్ళకి కలిగిన వారందరూ బహుమతులు తీసుకొచ్చారు. మొదటి బహుమతి బిడ్డ కనపడ్డాడు, రెండో బహుమతి కనపడ్డాడు, మూడో బహుమతి కొంచెం కప్పబడ్డాడు. తర్వాత అనుకున్నారు ఇది బహుమతులు పెట్టే స్థలం అనుకుని అందరూ ఆ మంచం మీద బహుమతులు లైన్గా పేర్చేశారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, లోకములో మరణము తప్పించిన ప్రభువైన యెహోవా వశము. మనకి వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, మరణము తప్పించబడాలంటే, శత్రువు మరణము కిటికీలు ఎక్కకుండా ఉండాలంటే, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనం లేకుండాను మరణం వారి కిటికీలను ఎక్కుతూ ఉంది. ఎక్కకుండా ఉండాలంటే తాడు కట్టడం, తాయెత్తు కట్టడం అది ఇది కాదు. స్తుతి ఉండాలి ఇంట్లో. ఆ స్తుతి మన ఇంట్లో ఉన్నట్లుగా, ఈ గృహంలో ఉన్నట్లుగా, విన్న వారందరి హృదయంలో ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. జయము గల దేవాని ఘనమైన పాదాలు కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన కొద్ది మాటలకై నీకు వందనాములు చెల్లిస్తూ ఉన్నాం. జోసెఫ్ని దేవా తండ్రి, దేవ వినాయవిగా బిడ్డ పిలువబడి జోసెఫ్ గారు నామకరణము చెంది నప్పుడు దేవ బిడ్డ పరిచయలో సహాయపడుతూ ఉన్నాడు. హేమ కూడా లోకంలో ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలోని సంఘంలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని భక్తి విషయాలు ఆ బిడ్డ తెలుసుకోవడానికి సహాయం చేసిన విధానంకై నీకు వందనాలు. బిడ్డను కూడా దేవ ఇంకా ఆత్మీయురాలిగా చేయం. వారిద్దరి యొక్క ప్రార్థన, ఇరువురి యొక్క తల్లిదండ్రుల హృదయంలో నీ ఆత్మను వారు పోషించుకుంటే కృప దయచేయండి. దేవాతని ఆత్మచేత వారిని నింపండి. అనేక కుటుంబాల కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా జోసెఫ్ని, జెమీమాని జ్ఞాపకం చేసుకోండి. జేమ్స్ కూడా నువ్వు ఆత్మీయ సంబంధమైన వారసత్వం ఇస్తున్నావని నమ్ముచున్నాం. బిడ్డను దేవా చిన్నప్పుడు చేయడం కాదు, పెద్ద ఎదిగినప్పుడు యేసుప్రభు ఎలాగో మనుషుల దయందును దేవుని దయను వద్దిల్లాడో ఆ విధంగా వద్దిల్లే కుమారుడిగా చేసి బలపరచుము. ఈ కూటానికి హాజరైన దేవ జోసెఫ్ యొక్క తల్లిదండ్రులు సుబ్బయ్య గారిని, దేవ తండ్రి కామాక్షమ్మ గారిని జ్ఞాపకం చేసుకొను. వారి యొక్క అన్నగారిని, అలాగే ప్రభా తండ్రి వారి వదిలిని, వారి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోను. అలాగే జమీమా యొక్క తల్లిని, తమ్ముని కూడా తీసుకుని వచ్చే, వాళ్ళ అవ్వను కూడా తీసుకుని వచ్చే నమ్ముచున్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని గృహంలోని సన్నిధించము. బిడ్డను గత కాలం అంతా కాచి కాపాడినావు. ఈ సంవత్సరంలో కూడా నూతన ఆత్మతోటి మనుషుల దైందును, దేవుని దైందును ఆత్మీయంగా శరీరంగా వద్దిల్ల కుమారుడిగా చేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తుని అడిగి వేడుకుని పొందుకుని చిన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్న సవాసము, కూటమి ఏర్పాటు చేసిన జోసెఫ్కి, జెమీమాకి, వారి ఇరు పక్షాల తల్లిదండ్రులకు, అన్నదమ్ములకి, రక్త సంబంధులకు, మరి ముఖ్యంగా కుమారుడు జేమ్స్కి సదా తోడయండి, నడిపించి సంఘం యొక్క ప్రార్థన నిత్యం వారి కాపుదలుగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి భోజనం తినకముందు కేక్ కటింగ్ ఉంది, దాన్ని ఏర్పాటు చేస్తే ప్రార్థనాపూర్వకంగా కేక్ కటింగ్ చేసిన తర్వాత మరి మన కోసం వాళ్ళు ప్రేమ బిందు ఏర్పాటు చేశారు. అది తిని వెళ్ళాలని ప్రభు పేరిట వారి కుటుంబం తరపున, సంఘం తరపున మనం చేస్తూ ఉన్నాం.